మంది ఉన్నారా ఇంకున్నారా అంటే ఉన్నాం సార్, ఇంకో 20 మంది దాకా ఉన్నాం గంతే. తెలంగాణ అంటే ఎక్కడ లేదు, 20 మంది ఉన్నాం, కలిసి మాట్లాడదాం సార్ అంటే మీరు రేపు రండి, భోజనానికి రండి. బట్టిగా జై తెలంగాణ అంటే తెలంగాణ రాదా బాబు? దానికి వ్యూహము పంద చాలా తెలివి కావాలి. అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఎట్లా ఏర్పడుతుందనే కనీస అవగాహన ఉండాలి మనకు. కాబట్టి రేపు వస్తే మంచిగా విస్తారంగా మాట్లాడదాం, మీరు లంచ్కే రండి అని చెప్పి 50 మందికి అన్నం ప్రిపేర్ చేసాం. వాళ్ళు 25-30 మంది వచ్చారు. అందరం తిన్నాం, హాల్లో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత మాట్లాడు, సార్ మీరు రావాలి, ముందుకు రావాలి, ఉద్యమం మొదలు పెట్టాలి సార్ అని అడిగిన. ఉద్యమం దేనికోసం, ఏంది అసలు ఉద్యమం అంటే ఏంది? నాకు ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పాలని అడిగిన. ఏంది ఇది? స్ట్రీట్ ఫైటా, స్టేట్ ఫైటా? రాష్ట్రం కోసం పోరాటమా లేకపోతే వీధిలో పోరాటమా? ఇది తెలుసారా మీరు? స్ట్రీట్ ఫైట్ అయితే నేను ఎందుకు, నాకు అర్థం కాదు. ఓ 10 మంది కాలేజీ పోరాగాలు 20 రాళ్ళు అయితే అయిపోయాయి. 4 బస్సులు వాళ్ళు కొడితే పోలీసు వాడు రానే వచ్చా పట్టుకనిపోయి ఇక లొల్లి స్టార్ట్ అయిపోయాయి, అంతే కదా. దానికోసం అయితే నేను అవసరం లేదు, స్టేట్ కోసం ఫైట్ అయితే నేను అవసరం ఉంటా. మరి ఏం చేద్దాము అని అడిగినాను. మొట్టమొదటి ప్రశ్నే అది. వ్యూహం లేకుండా, పందా లేకుండానే కదా 69లో విఫలమైనాం. 69లో తక్కువ బస్సులు కాలబెట్టినామా, తక్కువ రైళ్ళు ఆపినామా, తక్కువ మందిని చచ్చిపోయినామా, తక్కువ ఉద్యమం చేసినామా? చాలా గొప్ప ఉద్యమం అది కూడా. కానీ కొద్దిగా ఆ వ్యూహం లేకుండా పోవడం వల్ల దీర్ఘకాలికంగా నిలబడలేకపోయింది, తొందరగానే అయితే అవుట్ అయిపోయింది. మనం అట్లా కాదు, మొదలు పెట్టినామంటే అయితే మనం జావాలి, లేకపోతే తెలంగాణ రావాలి. కానీ ఎట్టి పరిస్థితులు ఆపద్దు. నడమల మనం చచ్చిపోతాం. ఢిల్లీలో కూడా అడిగితే చెప్పిన నేను, ఓ కాంగ్రెస్ వాడు అడుగుతుండే, నువ్వు ఎక్కువ గడబడి చేస్తావు ఏంది కేసీఆర్ అంటే, నేను చెప్పిన అరే కేసీఆర్ పోతే ఇంకో పీసీఆర్ రెడీ ఉన్నారా నడపడానికి. ఇలా ఉద్యమ స్థాయి ఆడికి లేచింది, నీకు అర్థమైతే లేదు మీకు. మీరు గోల్ దింపుతాం అనుకుంటున్నా, దింపలేరు, మీరు నన్ను కథం చేసినా దింపలేరు అని చెప్పిన. వాడు నన్ను అడిగిండు, హూ ఇస్ దట్ పీసీఆర్ అని. ఊరికి 5 మంది ఉన్నారా బై పీసీఆర్లు, ఎవరినైనా పడుకుంటావు అని అడిగాను నేను. ఆనెస్ట్లీ ఇదే మాట చెప్పాను నేను. ఊరికి 5 అయితే పక్కా ఉన్నారు పీసీఆర్లు, ఎవరిని పట్టుకుంటావు బిడ్డ. ఇలా తెలంగాణ ఉద్యమ స్థాయి అది కాదు అని చెప్పాను. అంటే ఎక్కడనో పాతాళ లోకంలో ఉన్న తెలంగాణ, అయ్యకుగానటువంటి అవ్వగానటువంటి ఆగమైపోయిన తెలంగాణ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మనకు డబ్బులు లేవు, నిధులు లేవు, పత్రికలు లేవు, మీడియా లేదు. రావడంలో జగన్నాథం కొట్లాడాలి. ఇక మళ్ళా మన తెలంగాణలో జర్ర గిట్లా కానీ ఒబ్బుడు, జర్ర గిట్లా కానీ సగ్గుడు. అప్పుడే వెంటనే తడపల కింద అయిపోయింది. ఆగమాగం దెబ్బతిన్న పానాలు కదా. కాబట్టి అప్పటి నుంచి నిజాం కాలం నుంచి, జమీందారుల కాలం నుంచి కూడా అనేక బాధలు అనుభవించిన సమాజం కాబట్టి అపనమ్మకం ఎక్కువ, అవిశ్వాసం ఎక్కువ. ఉద్యమం స్టార్ట్ చేసే ముందు మీకు చాలామందికి తెలియదు, ఉద్యమం 2001లో స్టార్ట్ అయిందని మీరు అనుకుంటారు. యాక్చువల్లీ ఉద్యమం స్టార్ట్ అయింది 99లోనే. 99 చివరి నుంచి 2000 సంవత్సరం అంతా కూడా బ్రెయిన్ స్టార్మింగ్, విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్, వేల గంటలు. నిమ్మ నరసింహారెడ్డి గారు ఉండే నా సహచరుడు, మా సిద్దిపేట వాసే, రాత్రి 3 అవుతుండే మాట్లాడుకుంటూ కూర్చుంటే. ఆ విధంగా వేలాది గంటలు. ఏంది లైన్, ఏంది కథ, ఏంది ఎట్లా పోవాలి, ఏ స్టేజ్కి ఎక్కడికి చేరుతాం, అట్లా చేరానంటే ఏం చేయాలి, మన ఎత్తుగడలు ఏముండాలి, ప్రభుత్వాలు ఏం చేస్తాయి అని చాలా మదనపడి పాటలు రాస్తున్నాం. పాటల క్యాసెట్ తయారైంది 2000 సంవత్సరంలోనే. జెండా తయారైంది కూడా 2000 సంవత్సరంలోనే. చాలా మంది తెలియదు 2001లో అనుకుంటారు, కాదు, ఇయర్ 2000లోనే. బాలకృష్ణనే పాడిండు పాటలు, మొదటి పాటలు కొన్ని పట్టుకొచ్చి వాంతో పాడించాడు, తను పాడిండు. అద్భుతమైన పాటలు కదా. ఒక చరణమే మొత్తం చరిత్ర చెప్పేస్తుంది. గుంటూరు జిల్లాలో గుంటేడు జాగా అడిగినమా, విజయవాడ పట్టణంలో వీసమెత్తు కోరినమా, మా తెలంగాణ వాళ్ళమంతా మేలుకున్నాము, మా తెలంగాణ మేమే ఏలుకుంటాము.
అప్పుడు ఇట్లుండేటి పాటలు. ఒక 2 చరణాలలో మొత్తం తెలంగాణకు సోయి వస్తుంది మనసు పెట్టి వింటే. అంటే అంత ఆలోచన చేసింది. ఒక పాట రాయాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా, ఒక సెంటెన్స్ మాట్లాడాలన్నా కూడా చాలా జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేసి మాట్లాడేది. ఒక పాట రాస్తుంటే నేను చెప్పిన సుద్దాల అశోక్ తేజ రాస్తా ఉన్నాడు, ఆయనకు రాయవస్తలేదు, మంచి రచయిత, ఈ 4 లైన్లు పడతలేవు సార్ అన్నాడు. ఏందా అంటే మన పండుగలు మనదంతా చెప్పాలి సార్, కొంచెం మంచిగా చెప్పాలి, ఏం పండుగలు చెప్పాలనుకుంటున్నా, నువ్వు ఇదంతా చెప్పాలనుకుంటున్నా అంటే నేను చెప్పిన, ఏం లేదు రాయి, నేను చెప్తా రాయని చెప్పి. పోషమ్మ బోనాల శివసత్తులాట మనసంతమే కదా బతుకమ్మ పాట అని చెప్పింది. అటే రాసి పడేసి సూపర్ హిట్ అయింది అది. అట్లా ఇంకో పాట రాస్తున్నాం, ఇది తెలంగాణ అనే పాట, ఫస్ట్ సాంగ్ అది. అదే లేపింది తెలంగాణ అంతటి. రాసేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా. అపనమ్మక స్థితి, ఏ కాయిక తెలంగాణ బై క్యా తెలంగాణ, ఎవరిని మాట్లాడి అదే మాటిగా దాన్ని రాయమని నేను చివరికి లైన్లు కంపల్సరీ రాయబోయా బాబా అని చెప్పి రాపించిన నేనే. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని నేనే రాపించాను. ప్రజల్లో ఉన్నటువంటి అపనమ్మక స్థితిని పటాపంచలు చేసి